హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనము ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం అండి. అదే బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్. ఈ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలో మనము ఈ రోజు స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాము. చాలా మంది అంటుంటారు ఆ స్టాక్ బ్రేక్అవుట్ అయిందని, ఈ స్టాక్ బ్రేక్ డౌన్ అయిందని. బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అనేది ఏందో మనము ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఇందులో షార్ట్ టర్మ్ అని ఉంటుంది, లాంగ్ టర్మ్ అని ఉంటుంది. షార్ట్ టర్మ్ అనేది బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అనేది 5 minutes లో 15 minutes లో అనేది మనం చూస్తాం. లాంగ్ టర్మ్ అనేది 1 hour 4 hours డే టైం ఫ్రేమ్ లో మనము లాంగ్ టర్మ్ అనేది చూస్తాం. ఇప్పుడు మనము ఇవి ఎలా ట్రేడ్ చేయాలి, ఇవి ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏందో మనము తెలుసుకుందాం. ఒక మార్కెట్ స్టాక్ గానీ ఇండెక్స్ గానీ ఒక ప్లేస్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో కన్సల్టేషన్ అవుతుంది అనుకోండి. పైకి వెళ్ళి రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, దాన్ని బ్రేక్అవుట్ అంటారు. ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో మనకు కన్సల్టేషన్ అవుతుంది అనుకోండి, మార్కెట్ ఎప్పుడైనా అది సపోర్ట్ ని బ్రేక్ చేసి ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, దాన్ని బ్రేక్ డౌన్ అని అంటారు. ఈ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ లో కన్సల్టేషన్ లోనే మాత్రమే కాదండి, ఇది ట్రెండ్ లైన్ లో, ప్యాటర్న్స్ లో, డే హై డే లో కూడా మనకు బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ని రియల్ ఆర్ ఫేక్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ 3 కన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి. అవేంటో మనము తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బయ్యర్ సెల్లర్ ఎక్కడెక్కడ ట్రాప్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మార్కెట్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది తెలుసుకోవాలి. థర్డ్ కన్ఫర్మేషన్ వచ్చేసి క్యాండిల్ యొక్క స్పీడ్. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా మనము తెలుసుకుందాం. దాంతో పాటు ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది విధంగా లాజిక్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఫస్ట్ కన్ఫర్మేషన్ అని చెప్పానండి, ఇక్కడ బయ్యర్ సెల్లర్ అనే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఫస్ట్ మనము బ్రేక్అవుట్ ఎక్కడ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటి బ్రేక్అవుట్ అనేది అవుతుంది, డే హైని బ్రేక్అవుట్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ కన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలి. పైన బయ్యర్ సెల్లర్ అనే వాళ్ళు ట్రాప్ అవుతారా లేదా, మనం ట్రేడ్ తీసుకుంటే వాళ్ళు ట్రాప్ అవుతారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే బయ్యర్ సెల్లర్ అనేవాడు ఉన్నాదా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడికి వెళ్ళి కిందికి ఫిబ్ వేసుకోవాలి. ఫిబ్ వేసుకుంటే ఇక్కడ మనకు 0.5 అనేది లెవెల్ అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి సెల్ చేసిన వాడు, ఇక్కడ సెల్ చేసిన వాడు ఖచ్చితంగా 50% అనేది లాస్ అనేది కనిపిస్తుంది. ఆ లాస్ అనేది ఇక్కడ కనిపించగానే పానిక్ తోని ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఈ బ్రేక్అవుట్ దగ్గర ఫస్ట్ కన్ఫర్మేషన్ అనేది ఫెయిల్ అయిందండి. కాబట్టి మనము ఈ ఎంట్రీ అనేది మనము ఇగ్నోర్ అనేది చేస్తాము. ఇక్కడ డే హై బ్రేక్ కాగానే బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు. కాబట్టి మనము సెల్లింగ్ సైడ్ చూడాలి. బయ్యర్స్ వచ్చారు కాబట్టి మనకు ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ కన్ఫర్మేషన్ చూద్దాం. మార్కెట్ సెంటిమెంట్ చూడండి. మార్కెట్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది తెలుసుకోవాలి. డే టైం ఫ్రేమ్ లోకి వెళ్తే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి మనము డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడాలన్నమాట. కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఇంకో ట్రేడ్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వడానికి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ జోన్ లో కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు బయ్యర్ సెల్లర్ ఎక్కడెక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ బయ్యర్ అనేటోడు ఇక్కడ ఉన్నాడు, వానికి 50% అనేది రాలేదు. ఇంకా మార్కెట్ అనేది 50% దగ్గరికి అయితే రాలేదు. కాబట్టి ఫస్ట్ కన్ఫర్మేషన్ అనేది ఓకే అయింది. సెకండ్ కన్ఫర్మేషన్ అనేది ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్. మార్కెట్ అనేది డే టైం ఫ్రేమ్ లో డౌన్ ట్రెండ్ అనేది ఉంది. కాబట్టి సెకండ్ కన్ఫర్మేషన్ గిటంగా మనకు ఓకే అయింది. ఇప్పుడు థర్డ్ కన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ క్యాండిల్ బిహేవియర్ చూడండి. డైరెక్ట్ రెడ్ కలర్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత డైరెక్ట్ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ లైన్ గా రెడ్ కలర్ క్యాండిల్స్ అనేది ఫామ్ అయినాయి. ఇక్కడ మీకు ఇక్కడ విధంగా బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు దానికి ముందు మీకు రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఈ ట్రెండ్ లో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు మీకు ఇదంతా సెల్లింగ్ మాత్రమే ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ బయింగ్ కన్నా సెల్లింగ్ మాత్రమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనము ఈ ఎంట్రీ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుని మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇలా మనము ట్రేడ్ అనేది చేయాలండి. ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే ఇదే కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. మార్కెట్ అనేది కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది మార్కెట్, ఇక్కడ బయ్యర్స్ ని రమ్మని చెప్తుంది. ఇక్కడ ఇంకోటి ఇక్కడ పిఎస్ఐ లెవెల్ అనేది ఒకటి లెవెల్ ఉంది. ఈ కింద అనేది బయ్యర్స్ ని పిలుస్తుంది అనమాట. మార్కెట్ అనేది పిలుస్తుంది. ప్రీవియస్ చార్ట్ అనేది చూడాలి. ఇక్కడ చూస్తే మీకు మొత్తము ఇది మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ కన్సల్టేషన్ కి ముందు క్యాండిల్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది చూసుకోవాలి. వీటి మీద ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది. ఇక్కడ మార్కెట్ అనేది కన్సల్టేషన్ అనేది చేసి మార్కెట్ అనేది కిందికి బ్రేక్అవుట్ అయింది. కిందికి బ్రేక్అవుట్ అయ్యి పైకి రీటెస్ట్ చేసింది అనమాట. రీటెస్ట్ చేయగానే మనం ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకొని మన స్టాప్ లాస్ అనేది పెట్టి టార్గెట్ అనేది తీసుకుంటాం. ఓకేనా. ఇంకో చార్ట్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఈ జోన్ లోకి వచ్చి కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ లో ఏం చేసిందంటే ఇది ఒక ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ సెల్ చేపించేసి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కాగానే వీళ్ళ స్టాప్ లాసెస్ గిటంగా తినేసింది. ఇక్కడ ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి ఇక్కడ సెల్లర్స్ ని ఇన్వైట్ చేసి పైకి వెళ్ళి వీళ్ళ స్టాప్ లాసెస్ గిటంగా తినేసింది అనమాట. తినేసి మెల్లిగా అది కిందికి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక జోన్ అనేది ఏర్పడింది. ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది పైకి అని చెప్పేసి చాలా మంది బయ్యర్స్
వచ్చి ఉంటారు. వస్తే వాళ్ళ స్టాప్ లాసెస్ తినుకుంటా కిందికి వెళ్ళింది. ఇక్కడ మనము ఈ లాజిక్స్ తో పాటు వీటిని అప్లై చేస్తే మీకు యాక్యురసీ అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ కిందికి వెళ్ళాలి. ప్లస్ మార్కెట్ పైకి వెళ్ళి చూసుకుంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లోనే ఉంది. ఈ జోన్ ఏర్పడక ముందు క్యాండిల్స్ అనేటివి ఎలా ఉన్నాయి, అన్ని సెల్లింగ్ క్యాండిల్స్. ఎక్కువ మటుకు ఈ క్యాండిల్స్ మీద సెల్లింగ్ ప్రెజర్ మాత్రమే ఉంది. ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ఇక్కడ బయ్యర్ స్టాప్ అయ్యారు, ఇక్కడ బయ్యర్ స్టాప్ కాగానే వాళ్ళ స్టాప్ లాసెస్ తినుకుంటా మార్కెట్ అనేది కిందికి వచ్చేసింది. ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు చిన్న స్టాప్ లాస్ తోని, టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనం ఇప్పుడు బయింగ్ లో చూద్దామండి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ అప్ ట్రెండ్ లో ఉంది. మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యింది మార్కెట్, ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఇక్కడ కన్సల్టేషన్ అయినప్పుడు చూడండి మార్కెట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఇది అప్ ట్రెండ్ లో ఉంది మనకు తెలుసు, మనం బయింగ్ సైడ్ చూడాలి. కాబట్టి ఏం చేసిందంటే మార్కెట్ మామూలుగా రీటైల్ ట్రేడర్స్ ఉంటారు కదండి, వాళ్ళని ట్రాప్ చేసింది. ఎలా ట్రాప్ చేసిందో చూద్దాం. ఇక్కడ చూడండి ఈ కన్సల్టేషన్ అనేది జరిగింది. ఇక్కడ కన్సల్టేషన్ జరిగి ఇక్కడ ఎం ప్యాటర్న్ ఫామ్ చేసింది, దీన్ని బ్రేక్ డౌన్ చేసింది, రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ డౌన్ అనేది చేసింది. అందరూ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఇప్పుడు ఎం ప్యాటర్న్ లో మాక్సిమం సెల్లర్సే వస్తారు. ఇక్కడ సెల్లర్సే వచ్చారు. సెల్లర్స్ రాగానే వీళ్ళని చూడండి, వీళ్ళని ట్రాప్ చేసుకుంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. మన కాన్సెప్ట్ ప్రకారం మనం చూడాల్సింది ఏంది, అప్ ట్రెండ్ లో ఉంది మార్కెట్, మనము అప్ సైడ్ చూడాలి. ఇది బ్రేక్ కాగానే పైన బ్రేక్ కాగానే ఏం చేయాలి, కింద క్యాండిల్స్ ఎలా వచ్చినాయి, కన్సల్టేషన్ చేయకముందు క్యాండిల్స్ అనేది ఎలా ఏర్పడినాయి, కన్సల్టేషన్ రాకముందు ఇక్కడ బయ్యర్ ప్రెజరే ఉంది బయింగ్ క్యాండిల్స్ లో. ఇక్కడ మనము బయింగ్ ఎంట్రీ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ బయింగ్ ఎంట్రీ చేసుకొని మనము టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఒక స్టాక్ తీసుకున్నానండి, ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. మార్కెట్ సెంటిమెంట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇక్కడ బై చేసినానికి ఇక్కడ ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటది. వాడు 50% ఈ 50% రాగానే ఎగ్జిట్ అయి ఉంటాడు. కాబట్టి మనము ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకోవాలండి, ఇప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోవాలంటే అప్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి వీళ్ళందరినీ సెల్లర్ ని ఇన్వైట్ చేస్తుంది. ట్రెండ్ లైన్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఇది బ్రేక్ కాగానే మార్కెట్ అనేది ర్యాపిడ్ గా పైకి వెళ్ళింది. చూడండి ఇందులో కన్సల్టేషన్ మీద చెప్పాను, మీకు ప్యాటర్న్స్ మీద చెప్పాను, ఒక ట్రెండ్ లైన్ మీద చెప్పాను. సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఏ టైం ఫ్రేమ్ లో చూసినా సరే సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మంచి ప్రాఫిట్స్ రావాలంటే ఈ కాన్సెప్ట్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి మీరు. అంటే ఒక మనీ లాస్ అయితేనే ఒక మనీ ప్రాఫిట్ చేయగలుగుతారు అనమాట. ఈ బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ లో ట్రాపింగ్ కాన్సెప్ట్ అనేది పట్టుకొని వాటి మీదే మనం చేస్తున్నాం. ఇది ఓన్లీ బేసిక్స్. ఇవన్నీ మీకు చెప్పేది ఇప్పటి వరకు ఓన్లీ బేసిక్స్ అనమాట. ఇందులో అడ్వాన్స్ లో వెళ్ళాలంటే మీ కాన్సెప్ట్స్ అర్థం కావు, మీరు ట్రాప్ అయిపోతూనే ఉంటారు. ముందుగా మనం బేసిక్స్ క్లియర్ చేద్దాము. బేసిక్స్ మొత్తం క్లియర్ చేసినాక నేను లైవ్ ట్రేడింగ్ అనేది తీసుకుంటాను. నేను లైవ్ ట్రేడింగ్ లో చేస్తూ మీకు చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అరే ఇక్కడ తీసుకున్నాడు సార్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీరు వెయిట్ చేయండి, ఖచ్చితంగా మనం బేసిక్స్ మొత్తం క్లియర్ చేసినాక మనం లైవ్ ట్రేడింగ్ అనేది చేద్దాము. స్టాక్ మార్కెట్ లో మీరు ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం చేయనవసరం లేదండి. ఏదైనా ఒక్క ట్రేడ్ పట్టుకోండి. ఒక్క ట్రేడ్ లో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని పట్టుకుంటే మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ లో ఉంటారు. ఓకేనా అండి? ఈ వీడియోకి నేను 100 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నానండి. లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ అనేది చేయండి. చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది.